హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ తనుజాల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి రిపబ్లిక్ డే రోజు తను ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడే రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట. ఆల్రెడీ దానికి సంబంధించిన ఫొటోస్ ఇమేజెస్ కూడా పెట్టాను. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఫోటోషూట్ చేయించుకుంటున్నాడు. తన మూవీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తన ఛానల్లో ఫార్వర్డ్ చేసాడని చూడాలి. తన ఛానల్ నేమ్ కావాలి అంటే నాకు కామెంట్ పెడితే నేను దానికి సంబంధించిన ఛానల్ ఏమిటి అనేది నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి ఫోటోషూట్ ఒకటి చేయించుకుందనమాట. యాక్చువల్గా తనకి వస్తున్న మూవీస్కి సంబంధించిన ఫోటోషూట్ అవి అయితే చాలా బాగుంది. ఎల్లో శారీలో సూపర్గా ఉంది. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నారు చూసేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఫస్ట్ తన స్పిరిచువల్ అంటే కొంచెం దైవభక్తి ఎక్కువ అని మనకు తెలుసు కదా. సో తను కాశీకి వెళ్ళిందట. సో ఆ కాశీలో తను తీయించుకున్న ఫొటోస్ అంటే వెళ్ళినట్టు అక్కడ మొత్తం దర్శించింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అవి అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎవరైనా వెకేషన్కి మామూలుగా ఎక్కడికైనా వెళ్తారు టూర్స్ లాగా అట్లా. కానీ తను కాశీకి వెళ్ళిందని చెప్పి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ప్లస్ నేను ఆల్రెడీ బీచ్ ఫొటోస్ కూడా ఆల్రెడీ పెట్టాను. తను బీచ్ కూడా వెళ్ళి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసిందని చెప్పి. సో ఇవి వచ్చేసి తనుజకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతున్నాయి. ప్లస్ ఫ్యాన్స్ పేజ్లో పోస్ట్ అవుతున్నాయి. కొంతమంది ఇన్స్టాగ్రామ్ మాకు తెలుసు దానిలో లేవంటున్నారు. ఇన్స్టాగ్రామ్కి తన ఫ్యాన్స్ పేజీలో కూడా పోస్ట్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. తనకి ఎవరైతే తనకే సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేస్తారో దాన్ని రీపోస్ట్ కూడా చేస్తుంది. సో దానికి సంబంధించినవన్నీ ఈ వీడియోలో పెడుతున్నా చూసండి. అంతేకాకుండా తనకి చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. ప్లస్ అంటే మోడ్రన్గా మూవీస్ ఆఫర్స్ వస్తున్నా కూడా అంటే మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడానికి కొంచెం డిఫరెంట్ మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి. ప్లస్ సంప్రదాయబద్ధంగా వస్తున్నాయి. తనైతే ఎక్కువ నాకు నేను సంప్రదాయబద్ధంగా ఉండే వాటిని చేస్తాను. మోడ్రన్‌గా అంటే నాకు కష్టం అన్నట్టు కొంచెం చెప్పిందట. ఎందుకంటే అందరూ తనని శారీస్‌లో చుట్టానికి, సంప్రదాయబద్ధంగా చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తను మోడ్రన్ డ్రెస్సులేసి చేయనని చెప్పి డైరెక్ట్‌గా చెప్పిందనమాట. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఇంతకుముందు తను చేసిన మూవీస్‌లో కూడా ఎక్కువ మేకప్ కూడా లేకుండా చాలా సింపుల్‌గా చేసింది మూవీస్. సో అంటే తను గ్లామర్ రోల్ కంటే అందరూ సంప్రదాయబద్ధంగా చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ మూవీస్ చేయటానికి తను కూడా ఇష్టపడుతుందనమాట. సో వెబ్ సీరీస్ కూడా వస్తున్నాయి. బట్ తనకి మూవీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్. బాయ్.